హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్ఆర్బి నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఆర్ఆర్బి నోటిఫికేషన్లో మనకి జాబ్స్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్, డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ పోస్టులు అనేవి మనకు నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 30 జూలై 2024, క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 29 ఆగస్ట్ 2024కి మనకి సబ్మిషన్ అనేది ఎండ్ అవుతుంది. ఇందులో మనం ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలి, మోడిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకు వచ్చేసి 30/8/2024 టు 8/9/2024 వరకు మనకు టైం ఉంటుంది. ఇందులో మనకి కెమికల్ సూపర్వైజర్ పోస్టులు వచ్చేసి 17 ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్, డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపర్వైజర్ అండ్ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా 7,934 పోస్టులు ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 7,951 పోస్టులు అనేవి ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్కి వస్తే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది CBT 1 అండ్ CBT 2 కూడా ఉండొచ్చు. బేస్డ్ ఆన్ మనకి సెలక్షన్ ప్రాసెస్ని బట్టి మనకి CBT అనేది 1, 2 అనేది మనకు తర్వాత మనకి అనౌన్స్మెంట్ అనేది ఇస్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మెయిల్కి ఇవ్వటం అనేది జరుగుతుంది అండ్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకి విజన్ స్టాండర్డ్స్, ఫిజికల్ టెస్ట్లో మనకి విజన్ స్టాండర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో వచ్చేసి మనకి 0.6 నియర్ విజన్ అనేది 0.6 వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అంతకుమించి మనకు హై సైట్ అనేది ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్ అన్నమాట ఫిజికల్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ మనకి 18 to 33 ఇయర్స్. మనకిచ్చిన టోటల్ ఏ వేకెన్సీ తీసుకున్నా కూడా టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి కదా, 7,951 పోస్టులు. వీటన్నింటికి కూడా ఏజ్ లిమిట్ అనేది 18 to 33 ఇయర్స్ ఇచ్చారు. అది వచ్చేసి మనకి 1/1/2025 వరకు ఉన్న ఏజ్ టైం క్యాలిక్యులేషన్ ప్రకారం మనకు 18 to 33 ఇయర్స్ ఉండాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు క్యాస్ట్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇచ్చున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఇక్కడ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అందరు కూడా ఎంత ఉంటుందంటే మనకి 500 అనేది ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగింగ్ టు SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరికీ కూడా మనకు వచ్చేసి 250 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. ఇదంతా కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ UPI ద్వారా లేదా కార్డ్ పేమెంట్ ద్వారా చేసేయచ్చు. చూడండి, ఇక్కడ రిక్వైర్మెంట్ ప్రాసెస్ వచ్చేసి స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టేజ్ 2 సెకండ్ స్టేజ్ వచ్చేసి అగైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడున్న 7,951 పోస్టులకి స్టేజ్ 1 నుంచి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని బేస్ చేసుకొని మనకు సెకండ్ CBT అనేది ఉంటుందా లేదా అనేది అది మనకి ఆర్ఆర్బి వాళ్ళు డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ యొక్క
ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అంతా కూడా మనకి ఆర్ఆర్బి వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ ద్వారా మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి సిలబస్ స్టేజ్ 1 సిబిటి వచ్చేసి మనకు కామన్ ఫర్ ఆల్ నోటిఫికేషన్ పోస్ట్ ఆఫ్ ది సెంట్రల్. ఇందులో వచ్చేసి మనకి టోటల్గా డ్యూరేషన్ 90 minutes ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 questions ఇస్తారు. ఇందులో వచ్చేసి మనకి సిలబస్లో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా మనకి సిబిటి 1లో ఉంటుంది. ఈ సిబిటి 1లో వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ 30 marks, 30 questions, 30 marks. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 25 questions, 25 marks. జనరల్ అవేర్నెస్ 15 questions, 15 marks. జనరల్ సైన్స్ 30 questions, 30 marks. టోటలీ 100 questions, 90 minutes, 100 marks. నెక్స్ట్ సిబిటి 2లో వచ్చేసి మనకి టైం వచ్చేసి 120 minutes ఉంటుంది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి వచ్చేసి 160 minutes ఇస్తారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ వచ్చేసి మనకి 150 questions ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్నెస్ వచ్చేసి 15 questions, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేసి 15 questions, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి 10 questions, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ వచ్చేసి 10 questions, టెక్నికల్ అబిలిటీస్ నుంచి 100. టోటల్గా మనకి 150 questions. టైమ్ ఇన్ మినిట్స్ వచ్చేసి మనకి 120 minutes. ఇందులో మనకి మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఇన్ వేరియస్ కేటగిరీ వైజ్గా మనకు ఎంత పర్సంటేజ్ రావాలి అంటే అన్రిజర్వ్డ్ వచ్చేసి 40%, ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ 30%, ఎస్సీ 30%, ఎస్టీ 25% వచ్చారు అంటే మనకి వీళ్ళు స్టేజ్ 2 నుంచి నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అయినట్టు. వర్చువల్ క్యాలిక్యులేటర్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఆన్ ది కంప్యూటర్ మానిటర్ డ్యూరింగ్. సో మనకి ఇక్కడ క్యాలిక్యులేటర్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేయరండి మన ఎగ్జామ్ సెంటర్స్కి. మనకు కంప్యూటర్లోనే వర్చువల్గా అక్కడ క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది. సో అది మనం యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్టుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ వచ్చేసి డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఇన్ కెమికల్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మనకు డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అన్నమాట. నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వచ్చేసి మనకి క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అండ్ మెరిట్ ఇన్ ది సెకండ్ స్టేజ్ అండ్ ఆప్షన్స్. సో ఇక్కడ మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 సిబిటి అనేది కండక్ట్ చేస్తారు కదా, ఆ రెండు క్లియర్ చేసి నెక్స్ట్ 2 levels అనేది మనకు క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇందులో 2 or more candidates secure equal marks, their merit position shall be determined by age criteria. అంటే
ఒక 2 పర్సన్స్కి సేమ్ మార్క్స్ వచ్చాయి అన్నప్పుడు వాళ్ళ ఏజ్ క్రైటీరియాని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క మార్క్స్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓల్డర్ క్యాండిడేట్ షెల్ బి గివెన్ హయ్యర్ మెరిట్ దెన్ ది యంగర్ క్యాండిడేట్. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా మనకి హౌ టు అప్లయింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి లిస్ట్ ఆఫ్ ఆర్ఆర్బి వెబ్సైట్స్. సో జోనల్ వైజ్గా మనకి ఆర్ఆర్బి వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి, అహ్మదాబాద్, చెన్నై. సో ఇలా లైక్ దట్ ఇవన్నీ కూడా మీరు ఏ యొక్క జోనల్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జోనల్కి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేసేసుకోవచ్చు. జనరల్ గైడెన్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా జనరల్ గైడెన్సెస్. ఇక్కడ వచ్చేసి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. సో ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి మనం స్కాన్ చేసి అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో నాన్ క్రిమి లేయర్ కింద ఉన్న వాళ్ళు వచ్చేసి ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ క్యాండిడేట్స్, ఇది వచ్చేసి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు కదా, వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. డిక్లరేషన్. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ, అంటే ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళు ఈ సర్టిఫికేట్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ మెడికల్ అథారిటీ ఇష్యూయింగ్ ద సర్టిఫికేట్, అంటే ఏవైనా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఏ డిజబిలిటీ ఉంది ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫర్ యూజింగ్ స్క్రైబ్. ఇది వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది సిలబస్ ఫర్ సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ గ్రూప్ జేఈ. ఇదంతా కూడా మనకి జేఈ యొక్క సిలబస్ అండి ప్రిపరేషన్కి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి డివిజన్ వైజ్గా పోస్టులు. సో ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ మనకు డీటెయిల్గా ఇచ్చున్నారు. ఇది వచ్చేసి వేకెన్సీ టేబుల్, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఈచ్ డివిజన్కి ఎన్ని వేకెన్సీస్ ఏంటి అనేది. సబ్ డిపార్ట్మెంట్, అందులో సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటన్నింటిలో మనకి ఏ దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్, అన్రిజర్వ్డ్, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, టోటల్. సో ఇలా మనకి ఆల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఇలా టేబుల్ ఫార్మాట్లో మనకి ఇచ్చున్నారు. ఇలా డివిజన్ వైజ్గా మనకు టోటల్గా వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.